తేజు నైట్ అంతా నిద్రలే తేజు పడుకొని. తేజు నాకు కోపం వస్తుంది చెప్తున్నా. తేజు ఎప్పుడొచ్చా యుఎస్ నుంచి? అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేను రాపోతే నీ పెళ్ళట్లయితే రా కూర్చో. ఇంకేంటి రాహుల్ కూడా వచ్చాడా? దాని సంగతి పక్కన పెట్టు. అయినా నువ్వు చెప్పు, రాత్రి నిద్ర లేదన్నావు. ఆనందం ఏమైనా వచ్చిపోయిందా ఏంది? గదిలో కాదే కల్లోకి. అయినా ఏంది ఎట్లున్నావు? అసలు ఆడపిల్ల లెక్క లేవు. జ్వరం వచ్చిన కోడిపిల్ల లెక్క ఉన్నావు. అయినా పెండి కూతురంటే మస్తు హుషారు ఉండాలా. పెళ్ళైనా గిట్లనే పండినావు అనుకో ఇంటికెచ్చి బయటకు నొక్కుతారు. ఇంకే ముచ్చటి పని చేసి పో రేడియో, ఇంకా చాలా పనుంది. అవును అంకుల్, మీకు మొక్కలంటే ఎందుకంత ఇష్టం? మనం వాటికి ఇన్ని నీళ్లు పోస్తే అవి మనకు ప్రాణం పోస్తాయి బాబు. ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు. లెట్స్ ప్లాంట్ ట్రీస్, లెట్స్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదుగా. ఎస్ అంకుల్, మనం అది ఇంప్లిమెంట్ కూడా చేయాలి. సూపర్ అంకుల్. ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారు కానీ ఇంటి బయట మొక్కలు పెంచుకోవట్లేదు. అందుకే మా అమ్మకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, మొక్కల్ని మన అక్కల్లాగా చూసుకోవాలమ్మా అని. హాయ్ ఆంటీ. ఏంటి ఆనంద్ తో పని చేపిస్తున్నారు? నీ దగ్గర ఎలాగో చేయించుకోలేను కదా. ఏంటది? అటుకులు ఉప్మా. అంటే నాకు ఆకలి కలేదు, నాకు వద్దు, నేను తినను అని చెప్పాను నీతో. మీకు లోపలుంది, ఇదిగో నాన్న. ఆంటీ మీరే తినిపించండి. ఫ్యాంటాస్టిక్. మీలానే మీరు చేసిన ఉప్మా కూడా సూపర్ గా ఉంది. హలో కాకా, అత్తమామల్ని మస్తు కాకా పడుతున్నావులే. ఇందాక నుంచి కాకరుస్తుంటే చుట్టాలు వస్తున్నారేమో అనుకున్నాను. నువ్వేనా? ఏ కాకి, నువ్వు తినిపించు, నేను కాఫీ పెట్టుకొస్తా. కమాన్ కమాన్ కమాన్, చాలా బాగుంది. అయినా కాబోయే పెళ్ళంతో తినిపించుకోవాలి గానీ మాకేందో ఈ పంచాయతీ. ఓయ్ ఓయ్, ఆనంద్ మన ఇంటల్లుడు. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సేవలు? కరెక్ట్ గా చెప్పారు నీరజ్ గారు. ఇది మన లెవెల్ ఇక్కడ. మింగు నా డ్రెస్ ఎలా ఉంది? డైరీ మిల్క్ డ్రెస్ వేసినట్లేదు. అది టీయమ్మా. ఇదా ఆనంద్, హాయ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడుంటే నువ్వే కదా లాక్కొచ్చావు. మా ఇంటికి ఎందుకు వచ్చావని? సారీస్ కొనాలా, బ్యాంగిల్స్ కొనాలా? నీకా? జోకా? నీకేనమ్మా. తమరు అసలే కన్ఫ్యూజన్ పార్టీ కదా, అందుకే సెలక్షన్ హెల్ప్ అవుతానని నేనే వచ్చేసా. ఆనంద్, నాకు డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలని చెప్పాను కదా. ఓకే ఓకే ఓకే, ఇదే విషయాన్ని అంకుల్ ఆంటీకి చెప్పే. ఇచ్చా నీకేమన్నా? ఓకే, నేనే చెప్పేస్తాను. అంకుల్ ఆంటీ. గొడవలు అయిపోతాయి. ఎందుకు అవుతాయి? నన్ను కన్విన్స్ చేసినట్టు వాళ్ళు కూడా కన్విన్స్ చేసాయి. చూసావా, నువ్వు వాళ్ళకి చెప్పలేకపోతున్నావంటే నా మీద ఎంత లవ్ ఉందో అర్థమైందా? నీ మైండ్ నో అంటుంది, నీ హార్ట్ హోల్డ్ ఆన్ అంటుంది. బ్రెయిన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అక్షరా. నువ్వు నీ హార్ట్ తో ఆలోచించు. అప్పటి వరకు పెళ్లి కొడుకులా నా ఎంజాయ్మెంట్ నే కంటిన్యూ చేస్తా. నీ కన్ఫ్యూజన్ నీది, నా క్లారిటీ నాది. నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఆనంద్ వచ్చాడుగా. తను వస్తే ఇప్పుడు నేను గంగిరెద్దులా రెడీ అయి కూర్చోవాలా? బాగోదే, ఇద్దరు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండి. పిన్ని, అసలు అతను ఎందుకు వచ్చాడో తెలుసా? మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి. నీ మొహం. తనుగా రాలేదు, మీ అమ్మ పిలిస్తేనే వచ్చాడు. నీ ఇమాజినేషన్ ఆపి ముందు వెళ్లి రెడీ అవ్వవే. ఏ బోర్ కొడుతుంది, ఏదైనా మాట్లాడు. బార్కెళ్దామా? ఏం నువ్వు న్యూస్ వాళ్ళు ఒకే టాపిక్ ని 100 సార్లు వేసినట్టు, ఏదో ఒక్కసారి తాగితే ఎప్పుడు అదే టాపికా? ఓకే ఓకే, మనిద్దరం కలిసి వచ్చిన గేమ్ ఆడదామా? ఏంటి? మనిద్దరు పెళ్ళయ్యాక. అబ్బా, మళ్ళీ అదే గోలా. హే హే హే, కూల్. చెప్పా కదా గేమ్ అని, రిలాక్స్, చిల్. మన పెళ్ళి అయిపోయింది అనుకో. సపోజ్ మన శోభనం కూడా అయిపోయింది. సపోజ్ మనకు ఒక అబ్బాయి కూడా పుట్టేశాడు. వాట్? పోనీ అమ్మాయి. తను కొంచెం ఎదికాక తన స్కూలింగ్ మాత్రం విజయవాడలో చేద్దాం. మీ ఊరనా? ఓకే, హైదరాబాద్ లో చేద్దాం, నో ప్రాబ్లం. తన కెరియర్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. తనని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం. అమెరికా వెళ్ళిపోవడానికా? పోనీ డాక్టర్ చేద్దాం. మనుషుల ప్రాణాలు తీయడానికా? పోనీ సింగర్. సింగర్ ఓకేనా?
వద్దు, మళ్ళీ నీలా తయారవుతుంది. ఓహో మ్యాన్, సరే నువ్వే డిసైడ్ చేయి. అమ్మాయిలంటే ఇండిపెండెంట్ గా ఉండాలి, నలుగురిలో గౌరవం ఉండేలా, ఐఏఎస్ ఐపీఎస్ అలా. వావ్ సూపర్, కరెక్ట్ గా చెప్పావు. నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను తెలుసా. స్టడీస్ విషయంలో మనమే డిసిషన్ తీసుకున్నాం, కానీ పెళ్లి విషయంలో మాత్రం డిసిషన్ తనకే వదిలేద్దామే. ఆర్ యు మ్యాడ్? అలా ఎలా వదిలేస్తావు? పెళ్లి అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసా? చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది? ఏది కరెక్టో ఏది రాంగో పేరెంట్స్ గా మనమే కదా చూడాలి. కరెక్టే కదా? అమ్మా తల్లి, కరెక్ట్ గా చెప్పావు. నువ్వు కూడా నీ పెళ్లి విషయం మీ అమ్మా నాన్న డిసిషన్ వదిలేచ్చు కదా, నువ్వు చిన్నపిల్లవే కదా. ఏ నువ్వేదో గేమ్ అన్నావు కదా, మళ్ళీ ఇదేంటి? టాపిక్ మార్చు. అరే అయినా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు విజయవాడ? నేనెందుకు వెళ్తాను విజయవాడ? రేపు చాలా స్పెషల్ డే కదా. నీకు గుర్తుందా? ఆ, ఎలా మర్చిపోతాను, రేపు నువ్వు వస్తున్నావు కదా. ఎక్కడికి? ఆ రోజు మా అమ్మ చెప్పింది కదా అందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్దామని. ఓ అదా. హ్మ్. నేను రావాలా? నన్ను అవాయిడ్ చేసి మీరు వెళ్ళకూడదు. ఏ ఇప్పుడు నువ్వు ఇలాంటి ట్విస్టులు పెట్టకు. అమ్మ నువ్వు వస్తున్నావని చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇప్పుడు నువ్వు రాలేదనుకో అప్సెట్ అయిపోద్ది. ఏంటి ఆనంద్, ఎందుకంత హోప్స్ పెంచుకుంటావు? ఒకవేళ నేను నిన్ను వద్దనుకొని నీకు దూరం అయితే అప్పుడేం చేస్తావు? ఏముంది, నేను వేరే అమ్మాయిని చేసుకుంటాను. మా ఫామ్ హౌస్ కి తనని తీసుకెళ్తాను, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్. టెన్షన్ పడకు, జోక్ చేశా. నువ్వు కాదంటే కొన్ని రోజులు బాధపడతాను, ఆ తర్వాత నీ జ్ఞాపకాల నుండి బయటకు రావడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత అందరిలా వేరే వైఫ్ వేరే లైఫ్ అడ్జస్ట్ అయిపోతాను. ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు నా లైఫ్ లోకి రాకపోతే నేను చాలా మిస్ అవుతాను అక్షర. బోన్ ఇన్ ద బాక్స్ గేమ్ మొదలైంది. అంటే ఆ బాక్స్ లో బోన్ ఉంటుంది. ఆ బోన్ ని సొంతం చేసుకోవడానికి కాకినాడ నుంచి కరీనా, శ్రీకాకుళం నుంచి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఆ బోన్ ని సొంతం చేసుకుంటారు? ప్యాంట్ ఫిక్స్ అయింది, కానీ బోన్ మిస్ అయింది. ఇప్పుడు రెండో పోటీదారుడు, శత్రువుల్ని చెండాడే ధీరుడు, శతధ్రువంశ యోధుడు, మా ఇంటి రాకుమారుడైన ఆనంద్. అలాగే ఇతగాడికి ధీటుగా పోటీ పడబోతున్న హంసల రాణి, అరుంధతికి అక్క, దేవసేనకి మరో పేరు, మా ఇంటికి కాబోతున్న రాకుమారైన అక్షర. అయ్యో అంకుల్, నాకు ఆడడం సరిగ్గా రాదు. పులికి వేటాడటం ఎవరు నేర్పారు? ఆట కూడా అంతే, వెళ్ళమ్మా. శభాష్ అమ్మా, శభాష్. వెళ్ళమ్మా సరదాగా. ఫోర్ ఇన్ ద బాక్స్ రౌండ్ 2 మొదలైంది. కమాన్ ఆనంద్, ఈ రౌండ్ లో మన మగవాళ్లే గెలవాలి. కమాన్ ఆనంద్, బోన్ మనదే. అక్షర నువ్వు కూడా డౌన్ కావద్దు. కమాన్. ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేశాడు, లేదంటే ఓడిపోతావు. ఇంపాసిబుల్. నా మ్యాజిక్ గురించి నీకు తెలుసు కదా. విజయవాడ ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళు, ఆ కళ్ళలో పాయిజన్ ఉంది. అవి చూస్తే ఎవడైనా నీ ఊళ్ళో పడి చచ్చిపోవలసిందే. రైటర్ గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు, ఇంకో నదులండి. నువ్వు పెయింట్ అప్ అవి. యు బ్రింగ్ కలర్ టు ఎవ్రీబడీస్ లైఫ్. ఇంకా ఇదేంట్రా, వీడియో కనపడుతుంది ఆడియో వినపట్లేదు. మమ్మీ, నువ్వు ఒక డిక్షనరీ, ప్రతి లైఫ్ కి మీనింగ్ తెస్తావు. అబ్బో, నువ్వు ఒక అలారం క్లాక్వి, నిద్రపోతున్న హృదయాల్ని తట్టి లేపుతావు. చా ఇవన్నీ నిజాలే. నిజం చెప్పు. నువ్వు ఒక సముద్ర పాలవే, దగ్గరకు వచ్చినట్టుంటావు గానీ దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు అరిగిపోయిన టేప్ రికార్డర్వి, టైం కావాలి టైం కావాలి టైం కావాలని ఒకే మాట అంటుంటావు ఎప్పుడు. ఇంకా టైం అక్కర్లేదు, చెప్పేస్తా. రియలీ? పాజిటివ్ గానే తీసుకుంటావుగా? యా. ప్రామిస్? ప్రామిస్.
నువ్వు ఓడిపోయావు. అదేంటి? నువ్వు పట్టుకుంది నా డ్రెస్, బోన్ నా చేతిలో ఉంది. ఆనంద్, wake up! Oh my God! మళ్ళీ అమ్మాయిలు గెలిచారు, అబ్బాయిలు ఓడిపోయారు. విజయవాడ పరువు హుసేన్ సాగర్ లో కల్పించాడంటే. అదే మామీ యమ్మీ. నా బంగారం నాన్న నీ తర్వాత పెడతాను. స్వీట్ తింటే చచ్చిపోతాను రా. ఓకే క్యూటీ పై. ఒకటే పెడతావేంట్రా, ఇంకోటి పెట్టు. అయ్యో చాలు చాలు. ఒరే తినిపించరా. అంటే అందరి ఎదురుగుండా పెడితే ఏంటి ముద్దా పెట్టమన్నాను. ఆ. ఇప్పుడు స్వీటే పెట్టలేకపోతే రేపు శోభనం రోజు మమ్మీ. శోభనం రోజు మల్లెపూలు ఎలా పెడతావంటాడు. నీలంటాడే ఏదో చేయరా బాబు అంటే మంగళవారం అన్నాడంట. ఏంటి మీరు? స్వీట్ తినిపించమంటున్నానమ్మా, నువ్వు తినిపించరా. ఆ. దా ఎక్కడికి నానా? చెప్తారా, ఆగు, తొందర ఎందుకు. హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గోల్ఫ్ ఎడ్జ్. దట్ ఈస్ యువర్ ఫ్లాట్. థ్యాంక్ యూ. ఇదే ఇలా రామా. ఇది బాల్కనీ. ఎలా ఉంది? ఇది కిచెన్. ఇది బెడ్రూమ్. నచ్చిందా? బాగుందండి. ఏంటిది ఆనంద్? మూడో బెడ్రూమ్ అటువైపు వస్తుంది అమ్మా. 2 కార్ పార్కులు కూడా వస్తాయి. మా ఏంటమ్మా ఇదంతా? రేయ్ నువ్వు ఉండరా అమ్మా. అక్షర, ఇది నీ ఇల్లమ్మా. నీ బర్త్డే గిఫ్ట్ అనుకో, పెళ్లి గిఫ్ట్ అనుకో, నీ ఇష్టం. తీసుకోమా. చూడక్షరా, పెళ్ళాయాక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి పరాయింట్లో ఉన్నాననుకుంటుంది. కానీ ఇది నీ ఇల్లు, నీకెలా కావాలో అలా ఉండొచ్చు. ఆనందికి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఇద్దామని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? అత్తలేని కోడలు తమ్మురాలు అంటుంటారు కదమ్మా, అందుకే ఇలాంటి ఏర్పాటు చేస్తుంటారు. మమ్మీ తీసుకో. తీసుకోమ్మా. అక్షర, నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమ్మా. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా.